ఒకసారి కౌన్సిల్లో ఇట్లాగే ఆడు మంత్రిగా ఉండి అమరావతి బిల్లు అప్పుడు కౌన్సిల్లో ఆ రోజు మేము కౌన్సిల్ బయట ఉన్నాం, కౌన్సిల్ జరుగుతూ ఉంది, వైసీపీ గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, బయట మా టీడీఎల్పీ ఆఫీస్లో ఉన్నా. బాగా ఉధృతంగా లోపల షరీఫ్ గారు చైర్మన్ జరుగుతుంటే లోకేష్ మీదకి వచ్చారు, ఈడే వచ్చాడు కొట్టాడు. మా మంత్రి సత్యనారాయణ రాజు, మా బేదార్ రవిచంద్ర కాలు పెట్టి ఒక్కడు కొట్టాడు. ఎందుకు ఆయన్ని బూతులు తిడతా లోకేష్ మీద దాడి చేయడానికి మీదకు వస్తే ఒక్కడు ఇచ్చారు అంతే. మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ మాట్లాడలే. మొన్న ఎన్నికల్లో నేను 70,000 మెజార్టీతో నేను గెలిస్తే వీడికి వచ్చిన ఓట్లు 50,000. అంటే నా మెజార్టీ, నాకు వచ్చిన మెజార్టీ అసలు ఓట్లు కాదు, మెజార్టీ ఓట్లన్నీ కూడా వీడికి పోలవలా. చుక్కలు చూపిస్తాను, సూర్యుని చూపిస్తానని చెప్పి ఫలితాలు వచ్చినాక ఫరార్. వీడి కోసం మా వాళ్ళు పాపం కాళ్ళు అరిగిపోయేలా తిరిగారు. ఎక్కడున్నాడు బాబు చూపించు మా వాడికి చుక్కలు అని చెప్పి రోజు మా వాళ్ళే వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చున్నాడు. రారా బాబు రారా అంటే ఎక్కడ పారిపోయాడు అంటే హైదరాబాద్లో వాళ్ళ కూతురింట్లో దాక్కున్నాడు. సంవత్సరం పాటు రాలా. చూసుకోండి మీరు, నేను చెక్ చేసుకోండి, నేను చెప్పేది కావాలండి. సంవత్సరం పాటు ఎల్లంపల్లి అనేవాడు విజయవాడలో అడుగే పెట్ల. ఆఖరికి ఆడ మనుషులందరూ ఇక్కడ ఇబ్బంది పడ్డారు అందరూ. ఆఖరికి ఆడి కుడిబీజం లాంటి కొండపల్లి బుజ్జి ఆడు కూడా ఆడదే అన్నాడు, అరే అన్నా నిన్ను నమ్ముకొని మేము ఎలక్షన్లో తిరిగాం, నువ్వు అవ్వంగా నువ్వు బారిపోయావు, నాకు ఇల్లు ఇక్కడ, వాకిలు ఇక్కడ, నా కుటుంబం ఇక్కడ, నేను ఎక్కడ బారిపోను, నేను దొరికిపోయి ఇదయ్యానని ఆడు బాధపడ్డాడు. నీ బతుకది, నీ కెపాసిటీ అది, నువ్వు ఎందుకు మాటలు, నీ అలవి కాని మాటలు. ఇప్పుడు దాకా సెంట్రల్ నియోజకవర్గం వచ్చావా? ఇవాళ నేను 2 సంవత్సరాలు అయింది ప్రస్తుతం మాట్లాడి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి. నేను నా నియోజకవర్గం పనేదో నా పనేదో నేను చూసుకుంటున్నా. ఈ 2 సంవత్సరాలు నేను ప్రెస్ మీట్ పెట్టలా, ఏ రోజు ప్రెస్ ముందుకు రాలా. ఎవరినో వచ్చి బయట ఇవ్వమంటే ఇచ్చాను తప్పితే ప్రెస్ మీట్ కూడా పెట్టలా. ఇవాళ ఈ పనికి మాలోళ్ళు ముగ్గురు, ఒకడు అవినాష్ గాడు, ఈ నత్తిపోకోడి గాడికి ఇక్కడే సంబంధం అండి. వీడికి ఒక లెటర్ చదవటం రాదు, తత్తదా బత్తదా అంటాడు వీడు. వీడు నా గురించి మాట్లాడతాడు. వీడు తినేది రక్తపు కూడు, వీళ్ళ బాబు సంపాదించినంత సెటిల్మెంట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? కాంప్లెక్స్లు, ఎకరాల భూములు, ఇవాళ బీసెంట్ రోడ్ల కాంప్లెక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? ఏ వ్యాపారం చేసావు చెప్పు? నెహ్రూ కానించి ఏ వ్యాపారం చేశారు వీళ్ళు? ఒక వ్యాపారం చేసామండి మేము కష్టపడి, ఇగో సంపాదించుకున్న తప్పులేదు పని. ఏ వ్యాపారం చేశారు మీరు? ఏ వ్యాపారం చేయలే. ఆక్రమించుకోవటాలు, దౌర్జన్యాలు, హత్యలు, కిరాయి హత్యలు, మీ బతుకది. సరే మీ బతుకు మీరు బతకండి, అది వేరు, మాకు సంబంధం లేదు, అది వేరే విషయం. కానీ మా జోలికి వచ్చి నువ్వు ఇంకా నేను రౌడీని, నా వెనకాల 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, నేనేదో పీకుతానంటే తోలు తీస్తాను రే నత్తిపోకొడిగా. అరే పొట్టిన నీకు కూడా చెప్తున్నా ఎల్లంపల్లిగా, వీళ్ళ వల్ల ఇవాళ ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం డిస్టర్బ్ అవుతుంది. 2 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజన్నా మేము వెళ్ళామా? ఏ రోజన్నా మేము మాట్లాడామా? ఏ రోజన్నా మేము వాళ్ళ పేరు ఎత్తామా? ఏదో పాపం వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, ఆ ప్రెస్టేషన్లో ఉన్నారు, సరే వాళ్ళ పాపాలు వాళ్ళు పోతారులని మాట్లాడుతుంటే మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడు లోకేష్ గారిని బండబూతులు,
పోనీ విచారణకి సిద్ధం అన్నాక మేమేమైనా పారిపోతే, మీరన్న ఛాలెంజ్కి మేము వదిలేస్తే మీరు పారిపోయారా అని చెప్పి తరువుకుంటూ వస్తామని మా ఇంటి దగ్గర రావచ్చు, మా ఆఫీస్ దగ్గర రావచ్చు, లేదంటే మా నియోజకవర్గం రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. మేము మీ ఇంటి దగ్గరకు వస్తామని చెప్పాం, మీ పార్టీ ఆఫీస్కి వస్తామని చెప్పాం. దాని మీద లేదు, చర్చ లేదు. దాని మీద వివరణ ఇచ్చాం. 18,000 డిఎస్సి ఉద్యోగాల మీద చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు 8 నెలల నుంచి. వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలు, వాళ్ళందరూ యువకులు ఉద్యోగాలు తెచ్చుకుంటే నీకేంటి కడుపుమంట? నీ నీ గ్రూప్ 1లో లాగా ఇక్కడ ఏమన్నా అవినీతి జరిగిందని, పచ్చకామెర్లోడికి ఊరంతా పచ్చగా వచ్చిందని నీకేమన్నా బాధ? దాడులు చేశారు బోండావమ్మ. ఎవడు మీద చేశాడండి దాడులు? నీకులాగా పట్టాభి ఇంటి మీద దాడి చేసినట్టు పట్టాభిని ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారో రాష్ట్రం మొత్తం చూసింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేశారు, ఏ విధంగా చేశారో ఊరంతా చూశారు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద. ఇదే నత్తిపండుగాడు బ్యాచ్ అంతా, ఈ చిల్లర రౌడీలు అందరూ వెళ్ళి మీ ఎవరూ లేనప్పుడు ఉంటే ఆ రోజు చెప్పేవాళ్ళం మీ సమాధానం. తర్వాత నేను వెళ్ళి చెప్పా, రండి నా కొడుకులారా, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, చూసుకోండి మీరు, యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో. మా నాయకుడు కూడా ఇక్కడే ఉన్నాడు, 48 అవర్స్ ఉంటాం ఇక్కడ మేము. మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, పోలీసు మీ దగ్గర ఉన్నారు, రౌడీలు మీ దగ్గర ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రండి చూసుకుందాం అని చెప్పా. ఒక్కటి రాలా. మీ అవ్వడం లేనప్పుడు పార్టీ ఆఫీస్ మీద తగలబెట్టారు, పగలగొట్టారు. మరి ఏదండి దాడి అంటే? పట్టాభి మీద చేసిన దాన్ని దాడి అంటారు, చంద్రబాబు గారి ఇంటి మీద చేసిన దాన్ని దాడి అంటారు, పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడి అంటారు, బోండావమ్మ మీద మాచర్లో చంపబోయింది దాడి అంటారు, గుడివాడలో బోండావమ్మని చంపబోయింది ఆ రోజు దాడి అంటారు.